హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. నిన్నటి రోజున తిరుపతి జిల్లా ముక్కువారిపల్లెలో మన సీఎం గారు, డిప్యూటీ సీఎం అలాగే కేంద్ర మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వీబీజీ రామ్జీ పథకాన్ని సగౌరవంగా ప్రారంభించి దేశానికైతే అంకితం చేశారు. ఇంతకీ ఈ వీబీజీ రామ్జీ అంటే ఏదో కాదండి. ఒకప్పుడు 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం 2005 ఆగస్టులో అది బిల్ పాస్ అయితే 2006లో బండ్లపల్లి విలేజ్ అనంతపురంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అయితే ప్రారంభించింది. ఇది అందరికీ కరువు పనిగా ప్రసిద్ధి చెందింది. నిజమే, మీరు విలేజెస్లో, ఇది కేవలం విలేజ్లో జరిగే స్కీమే. 100 రోజుల పని ఉపాధి హామీ పథకం అంటారు చూసారా, ఇది గ్యారంటీగా కనీస వేతనం కింద ఈ స్కీమ్ 2026 దాకా కూడా 288 రూపాయల 80 పైసలుగా ఉండేది. జూలై 1 నుంచి ఆ స్కీమ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి వీబీజీ రామ్జీ అని సరికొత్త దాన్ని అప్డేట్ చేసి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో మన ఎంజీఎన్ఆర్జీఎస్లో 100 రోజులు పని దినాలుగా ఉండేవి, దాన్ని అప్డేట్ చేస్తూ 125 రోజులనైతే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఒకప్పుడు 10% తన వాటా కింద ఈ స్కీమ్కి ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఈ వీబీజీ రామ్జీ పథకంలో 60-40% అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% మన స్టేట్ గవర్నమెంట్, అంటే అదనంగా 30% మన ఎవరి స్టేట్ గవర్నమెంట్స్ అయినా ఈ స్కీమ్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి కనీస వేతనాల ప్రతి సంవత్సరం ఈ బేసిక్ మ్యాండేట్స్కి ఎంత ఉండాలి అమౌంట్ అనేది ఉంటుందండి. మన టోటల్ సౌత్ ఇండియాలోనే అతి తక్కువగా మన తెలుగు రాష్ట్రాలకే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రేట్స్ని డిసైడ్ చేసింది. ఆంధ్రాకి 312 రూపాయలు, తెలంగాణకి 308 రూపాయలు. అదే మన కేరళలో అయితే 401 రూపాయలు, కర్ణాటకలో 382, తమిళనాడులో అయితే 345. మీ అందరికీ తెలుసో లేదో, ఈ జాతీయ ఉపాధి హామీ పథకంని ఎక్కువగా యూటిలైజ్ చేసింది టోటల్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ తర్వాత అయినా కానీ అంత ఎక్కువ మ్యాండేట్స్ తీసుకొని ఎక్కువగా వర్క్స్ని అలాకేట్ చేస్తూ సీసీ రోడ్లు కానీ, ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ, పంచాయతీ బిల్డింగ్లు కానీ, ఈ పాండ్స్ కానీ, ఇలా మన ఫీడర్ ఛానల్స్ కానీ ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారానే, ఆ మెటీరియల్ రేట్స్తోనే ఇన్ని పథకాలు సక్సెస్ఫుల్గా గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా, అంటే ఈ గవర్నమెంట్ వచ్చి 12 ఏళ్ళైనా కూడా దీన్ని ఎక్కడ ఆపలేకపోయిందంటే ఈ పథకం యొక్క గొప్పతనాన్ని మనం అయితే మెచ్చుకోవాలి. అప్పటి ఈ కేంద్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఇది ఇండియాలోనే కాదు, మొత్తం దేశం, మన ప్రపంచంలోనే ఎక్కువగా ఈ ఇంతమంది పాల్గొంటున్న, అంటే సుమారు 90 కోట్ల మంది పాల్గొంటున్న ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం చాలా అంటే చాలా గొప్పదండి. డైరెక్ట్గా ఇది దీని యాక్చువల్ ఎయిమ్ వచ్చి వలసల్ని అరికట్టి వాళ్ళ సొంత ఊర్లోనే కనీసం ఒక వేతనంలా ఒక 100 రోజుల పని కల్పిస్తే కొద్దో గొప్ప ఆ విలేజ్లోనే వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వాళ్ళ ఈ క్రాప్స్లో కానీ లేదంటే వాళ్ళ ఫీల్డ్స్లో కానీ ఈ వర్క్స్ని చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడుస్తారన్న ఏకైక లక్ష్యంతో ఈ జాతీయ ఉపాధి హామీ పథకం అయితే వచ్చేసింది. కానీ దానికి ఎక్కడైతే ఈ తవ్వుకుంటూ కూర్చుంటారో, మట్టి తీసుకుంటూ కూర్చుంటారో, గుణపం తీసుకొని అని ఒక బ్యాడ్ నేమ్ ఉంది. కానీ ఇది కరువు పనిగా దీనికి ప్రసిద్ధి చెందింది. యాక్చువల్లీ కరువు పని అంటే మీ అందరికీ తెలిసినా తెలియకపోయినా మీ ఫాదర్స్కి కానీ వాళ్ళని అడగండి, ఖచ్చితంగా చెప్తారు కరువు పని యొక్క విశిష్టత. ఇప్పుడున్న వీబీజీ రామ్జీలో ఏం చేశారంటే మొత్తం 4 కేటగిరీలుగా వర్క్స్ డివైడ్ చేసి 318 వర్క్స్ని అయితే దీంట్లో అలాకేట్ చేశారు. జల సంరక్షణలో ఈ వాటర్ హార్వెస్టింగ్ కానీ, ఈ ఫీడర్ ఛానల్స్ ఇలా తీసుకోవటం, గ్రామీణ మౌలిక సదుపాయాలు అంటే కమ్యూనిటీ హాల్స్ కట్టడం, సచివాలయ బిల్డింగ్లు కానీ, ఈ రైతు భరోసా కేంద్రాలు కానీ, లేదంటే రోడ్లు కన్స్ట్రక్ట్ చేయటం, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇంకా ఎలాగైనా, అలాగే జీవనోపాధిలో కానీ గోకులం షెడ్లు, ఇంకా ఇతర పనులైన జీవనోపాధి కేటగిరీలో చేసుకోవచ్చు. నెక్స్ట్ విపత్తి నిర్వహణలో కూడాను వర్క్స్ ఉన్నాయి. టోటల్ 318 వర్క్స్లో ఈ స్కీమ్ అయితే రన్ అవబోతుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఉన్న స్కీమ్ని అప్డేట్ చేసి ఈ వర్క్స్ ఏదో ఇవ్వచ్చు కదా అని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకో వీబీజీ రామ్జీ అంటే తన వికసిత్ భారత్ 2047లో అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మొత్తానికి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి
మన జూలై 1తో ఎండ్ అయిపోయింది. జూలై 2న కార్యక్రమంగా మన ఆంధ్రాలోనే స్టార్ట్ అయింది కాబట్టి జూలై 3 నుంచి అంటే ఇంకా అఫీషియల్గా ఆ వెబ్సైట్ కూడా ఓల్డ్ వెబ్సైట్ న్యూ వెబ్సైట్లా చూపిస్తుంది. మొత్తానికి 125 రోజుల పని దినాలతో కొత్త విబిజి రామ్జీ పథకం అయితే మన దేశంలోనే మళ్ళీ కొత్తగా క్రియేట్ అయింది. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. సక్సెస్ అవ్వాలనే మనం కోరుకుందాం. అలాగే ఈ వికసిత్ భారత్లో 2047లో భాగంగా ఈ పల్లెలు కానీ పట్టణాలు కానీ చాలా అభివృద్ధి చెందాలని మనం కూడా మన ఛానల్ నుంచి కోరుకుందాం. ఇలాంటి కొత్త డైలీ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పుడు ఉంటాయి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేశారా? సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.